పార్టీలో రాని వాళ్ళ గురించి మాట్లాడాను, పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళ గురించి, పార్టీలో ఉండి మూటలు తీసుకొని వేరే దగ్గర పోయిన వాళ్ళ గురించి మాట్లాడాను. అట్లా పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఒక్కనే కాదు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే కానీ, దాని తర్వాత మక్తల్ మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా నారాయణపేట ఎమ్మెల్యే కానీ ఆల్రెడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చినారు. ఇవన్నీ కొన్ని ఏదైతే టీవీలో వస్తున్నాయో అవన్నీ కరెక్ట్ కాదు. మా పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేము, మేము ఫ్యాక్షన్లు అనేటోళ్ళని మేము తీసుకోమని చెప్పి అది మా పార్టీ సిద్ధాంతం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నేను నల్గొండ వాళ్ళకి ఇస్తున్నాను అనలేదు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మహబూబ్నగర్కి వచ్చినామో ఆ రోజు మినిస్టర్ ఉన్నప్పుడు మన అందరం చప్పట్లు కొట్టి 20,000 కోట్లు సీఎం గారు ఆ రోజు రిక్వెస్ట్ చేసి మినిస్టర్ గారు అందరినీ సహకరించమని చెప్పి నేను ఏమంటాను, నల్గొండ ఖమ్మము అని మనం ఎమ్మెల్యేలు మనం ఎక్కువ ఉన్నాం మహబూబ్నగర్లో, మాకు కొంచెం ఎక్కువ రావాలి, అది మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే పోయి వాళ్ళు అడుక్కునేది ఒక రూపాయి ఇస్తే తలకాయ దించుకొని వెనుకకు వచ్చేది. అట్లా ఉండదు మహబూబ్నగర్ జిల్లా. మా సీఎం మా మహబూబ్నగర్ జిల్లా నుంచే ఉన్నాడు. మాకు నిధులు ఖమ్మంకి నల్గొండకి చెక్ చేస్తాము, వాళ్ళకన్నా ఎక్కువ మాకు రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతో తప్పేముంది, మేము వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా. ఖమ్మం నల్గొండతో పోల్చుకుంటే మేము వెనుకబడ్డాము, మనకు నిధులు కావాలి. ఇప్పుడు జడ్చర్ల నేను డెవలప్ చేసుకోవాలి, మహబూబ్నగర్ డెవలప్ చేసుకోవాలి, నాగర్కర్నూలు డెవలప్ కావాలి, మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కావాలి. దాన్ని నేను అన్ని దాంట్లో తప్పేం లేదు, మాకు స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. నా రిక్వెస్ట్ మాకు, ఎందుకంటే అవి చాలా డెవలప్ అయినాయి మహబూబ్నగర్ కన్నా, మాకు ఎక్కువ నిధులు మాకు అవసరం ఉంటుంది, నేను రిక్వెస్ట్ చేసుకుంటామని చెప్పిన దాంట్లో తప్పేముందని అడుగుతాను. మహబూబ్ నగరు అంటే అక్కడే మాట్లాడి ఇక్కడ కూడా చెప్తున్నాను. మహబూబ్ నగరు, దేవరకద్ర, జడ్చర్ల, అక్కడ జిఎంఆర్ రెడ్డి, మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నేను ఇక్కడ రెడ్డినే. సో డీసీసీ నియామకం ఒపీనియన్ ఏదైతే ఉంటే నా ఒపీనియన్ ఏమని చెప్పడం, మేము ముగ్గురం రెడ్లు ఉన్నాము, పాపం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళందరూ మాకు ఓటేసి గెలిపించుతారు. డీసీసీ అనేది ఒక పెద్ద పదవి, ఒక 3 కాన్స్టిట్యున్సీల ఆయన బాస్ ఆయన. అలాంటిది ఒక మంచి బీసీ నుండి కానీ ఒక సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం మా కోసం మమ్మల్ని గెలిపించినారో సీనియర్స్ కానీ, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఉన్నారు, ఎస్టీలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఎస్టీలు కూడా చాలా మంది నాకు కూడా ఓటు వేసినారు, ఇక్కడ బీసీలు వేస్తున్నారు. ముద్దురాజ్ దగ్గర ఫస్ట్ నేనే శ్రీహరి గారికి మినిస్టర్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత 42% రిజర్వేషన్ కూడా మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి నా ఒపీనియన్ అని చెప్పినాను. రేపు 17 నాడు మీటింగ్ ఉన్నది జడ్చర్లలో, అప్పుడు మా కార్యకర్తలు కానీ మా మండల్ లీడర్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. నా ఒపీనియన్ అయితే ఇది. చైర్మన్ మహిళా, బీసీ మహిళ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ అప్పుడు. అయితే మేము అనుకుంది ఏంటంటే, మా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందరం మేము మాట్లాడుకుంది ఏంటంటే, మిడ్జిల్లా జనరల్ బీసీ ఉండే. అయితే మా సాయిలు ఒక ఎస్సీ కుటుంబం నుంచి వచ్చిన సాయిలు, ఆయన భార్య ఒక బీసీ కుటుంబం నుండి వచ్చి, ఆమె 2 సార్లు సర్పంచ్గా, ఆమె ఒకసారి సర్పంచ్గా చేసింది, ఆమెకు అనుభవం ఉన్నది. సో అందరు ప్రపోజల్ పెడతారు. నా ప్రపోజల్ జడ్చర్ల నుంచి అంటే ఆమెని జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే మా మిడ్జిల్కి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మిడ్జిల్ నుండే ఫస్ట్ టైం జెడ్పీటీసీగా అయినారు. ఒక మహిళకి అక్కడి నుంచి అయితే బాగుంటుందని చెప్పి మేము డిసిషన్ తీసుకున్నాం. అంటే మేమందరము మళ్ళీ పీసీసీ సీఎం వాళ్ళు ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. మా ప్రపోజల్ ఇది, అది బాగుంటుందని చెప్పేసి ఆ డిసిషన్ మేము తీసుకున్నాం. సరే, హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ అయినాయి. అప్పుడు సాయిలు కూడా నాకు చెప్పడం జరిగింది, మేము కుటుంబం మేము ఆర్థికంగా లేము ఎట్లా అంటే, నేను అన్నాను అనిరుద్ధ్ రెడ్డి ఉన్నంత వరకు మా కార్యకర్తలు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆమెకి రాసి ఉంటే ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుందని చెప్పాను.